ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 103వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాం. చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఎలాంటి దేవుడు అంట మన దేవుడు? పరిశుద్ధమైన నామము కలిగిన దేవుడు. ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుడి అంటున్నాడు. ఎలాంటి నామం అంట? అసలు పేరే పరిశుద్ధము. ఏంటంట? నామం అనగా పేరు కాబట్టి ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మనము పరిశుద్ధముగా ఉండాలని ఆయన కోరుకునేవాడిగా ఉన్నాడు. ఈ దావీదు గారు అయితే ఏం చేశాడంట? నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము. ప్రాణముతో చెప్తున్నాడు ఆయన, మనసుతో చెప్తున్నాడు ఆయన, యెహోవాను సన్నుతించు అని. ఎందుకంటే దేవుడు చేసిన కార్యములలో దేనిని మరవకుండా ఆయన స్తుతించేవాడిగా ఉన్నాడండి. మనమైతే దేవుడు ఏదైనా మనకి మేలు చేస్తే అప్పటి వరకు మాత్రమే గుర్తు పెట్టుకునే వారిగా ఉంటాం, తర్వాత మరలా మర్చిపోయేవారిగా ఉంటాం. అయితే దావీదు గారు అయితే అలా కాదండి. ఏం చేస్తున్నాడు ఆయన? ఆయన చేసిన మేలులలో ప్రతి మేలును ఆయన గుర్తుపెట్టుకునేవాడిగా ఉన్నాడు. ఇంకా నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఏంటంట? ఒక మనసుతోటే కాదండి, ఒక ప్రాణముతోటే కాదండి, ఒక మైండ్తోటే కాదండి, ఒక ఏంటంట నోటుతోటి, చూపుతోటి, మాటతోటి, వినికిడితోటి, చేతి పనులతోటి, ఇంకా కాళ్ళతోటి, ప్రతి అవయవముతోటి చెప్తున్నాడు ఆయన. నా అంతరంగములో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయన నాకు ఎన్నో కార్యాలు చేశాడు. ఎందుకంటే ఆయన నన్ను సమాధిలో నుంచి పోవాల్సిన స్థితిలో నుంచి ఆయన నన్ను కాపాడాడు అని దావీదు గారు చెప్తున్నాడండి. నిజమే కదండి. కొన్ని సందర్భాల్లో కొంచెం ఉంటే చచ్చిపోను బాబా, కొంచెం ఉంటే ఏంటంట ఏదో ఒక దెబ్బ తగిలి ఏదో ఒక అయిపోను బావా, కానీ ఆ కొంచెంలో నుంచి దేవుడు కాపాడాడు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కొన్ని సందర్భాల్లో కొంచెంలో దేవుడు కాపాడాడు. నిజమే కదండి. అలా కాపాడిన దేవుణ్ణి మనం స్తుతించుకుంటున్నామా? అసలు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఎంతటి స్థితిలో నుంచి అయినా నిన్ను కాపాడగలిగిన దేవుడు ఆయన. ఆయన పొందిన దెబ్బల ద్వారాగా స్వస్థత ఉన్నదని చెప్తున్నాడు ఆయన. దేని ద్వారా కండి? ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకే స్వస్థత ఉన్నది. అంటే మనకున్న అనారోగ్యానికి ఆరోగ్యం కలగజేయడానికి మన దేవుడు సిద్ధము కలిగిన దేవుడండి. ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఇంకా నా అంతరంగమును నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. అంతరంగంలో ఉన్న సమస్తానికి చెప్తున్నాడండి ఆయన. ఆయన పరిశుద్ధ నామమును సన్నతించాలంటే మనము పరిశుద్ధులమై ఉండాలని అంతరంగానికి చెప్తున్నాడు. నువ్వు ఫస్ట్ పరిశుద్ధముగా ఉండు. నువ్వు పరిశుద్ధముగా ఉండి ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా అంతరంగంలో ఉన్న నా మైండ్, నా మెదడు, నా ఆలోచన, నా ప్రతిదీ కూడా పరిశుద్ధముగా పెట్టుకుని నేను దేవుని స్తుతించాలి అనే విషయాన్ని దావీదు గారు తెలియపరిచేవాడిగా ఉన్నాడు. అయితే అదే మనకి పాఠం అండి. ఇప్పుడు ఆయన ఎలాగైతే ఉన్నాడో, ఎలాగైతే దేవుడు స్తుతించాడో ఆ విధముగా మనము స్తుతించేవారిగా ఉండాలి. ఇప్పుడు వరకు స్తుతించకపోయినట్లయితే ఇప్పుడైనా స్తుతించేవారిగా ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు? నా దోషముల ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువను అంటున్నాడు. మరువడట్లేదండి దావీదు గారు. మనమైతే ఈ క్షణాన్ని దేవుని తలుచుకుని మరు క్షణాన్ని మర్చిపోయేవారుగా ఉంటాం. ఈ క్షణాన్ని దేవుడు చేసిన మేలును తలుచుకుని మరు క్షణాన్ని మర్చిపోయేవారుగా ఉంటాం. ఆయన అంటున్నాడండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నేను మరువను. నా దోషములన్నిటిని క్షమించువాడు, నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఏంటంట?
ఇంకా కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. కరుణ కటాక్షము, ఆయన కటాక్షము లేకపోయినట్లయితే, ఆయన కరుణ లేకపోయినట్లయితే, మరి ముఖ్యంగానే ప్రేమ లేకపోయినట్లయితే మనము భూమి మీద జీవించలేమండి. అందుకే వాక్యంతో నీతో నాతో మనందరితోటి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడండి? ఆయన కరుణను జ్ఞాపకం చేసుకో, ఆయన చేసిన ఉపకారాలను జ్ఞాపకము చేసుకో, ఆయన చేసిన నీకు మేలులను జ్ఞాపకము చేసుకో. ఆయన నీ ప్రాణమును సమాధిలో నుండి లేపినట్టు లేపుతున్నాడు. ఆయన నీకేదైనా ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద నుంచి విడిపిస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుండా ఉన్నాడు దావీదు గారు. మనం మర్చిపోయేవారుగా ఉన్నాం. అయితే అద్భుతకరంగా దేవుడు వాక్యంతో నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ నీ కరుణ కటాక్షములను నీకు ఉంచుచున్నాను. ఆయన కరుణ మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఆయన ఏంటంటే పరిశుద్ధముగా జీవించమని వాక్యంతో హెచ్చరించేవాడిగా ఉన్నాడు. ఆయన మన దోషములను క్షమించేవాడిగా ఉన్నాడు. మన సంకటములన్నింటినీ కుదిర్చేవాడిగా ఉన్నాడు. అయితే దావీదు మహారాజు గారు ఏమంటున్నాడంటే, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించమంటున్నాడు. ఒక్కటే కాదండి, పెదాలతో కాదండి, మనసుతోటి హృదయముతోటి ప్రతి దాంతో అయినా దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉన్నాడు. మనం ఎలాగున్నాము? వాక్యంతో హెచ్చరించుకునేవారిగా ఉందాం. ఆయన ఇచ్చి దీవెన కరుణ కటాక్షములు పొందుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. దేవుడిచిన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. వాక్య పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్.